నా ఒక మాట ముందే చెప్తున్నా, మీ ఛానల్ వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. మేము ఇప్పుడు కాదు అప్పుడు కాదు సార్, ఇక్కడ జాగాలు ఖాళీగా ఉండే ఎయిర్ పోస్ట్ ఇక్కడ ఏరియాలో వార్డ్ 2లా ఇది అర్జయనగర్ అంటారు. ఈ ఏరియాలో మొత్తం ఖాళీ జాగాలు ఉండే. అప్పుడు గోడ కూడా లేదు, ఖాళీ తీగలే ఉండే. మేము ఎప్పటికీ అప్పుడు బాత్రూమ్ పోవాలంటే లోపలికే పోయి వచ్చేది. ఏవో 50 సంవత్సరాలు అవుతుంది సార్, నిన్న మొన్న కాదు, ఇది 50 సంవత్సరాల నుంచి ఈ బస్తీలో బస్తీ పేరు పెట్టుకుందే మేము. ఈ బస్తీ పేరు పెట్టుకున్నాం, అర్జయనగర్ బస్తీ పేరు పెట్టుకుందే మేము. బస్తీ పెట్టుకున్నాము, రోడ్లు వేయించుకున్నాము, నల్లలు వేయించుకున్నాము, బోర్డులు వేయించుకున్నాము, అనేక విధాలా కష్టపడ్డాం సార్. అంతా ఈ బస్తీలో ఉన్న వాళ్ళంతా బీద ప్రజలు, కూలీ చేసి బతుకులోలే, ఇళ్ళలో పనిచేస్తుడు అంతా కూలి పని వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు ఇవ్వలేరు, డబ్బులున్న పైసలు ఉన్న మాత్రం ఎవరు లేరు. అంత బీదోళ్ళే ఈ ఏరియాలో బతుకులు. బీదోళ్ళమే 50 సంవత్సరాలు ఉంటున్నాం. కొద్దిగా జాగ ఉంటే జాగ పోయింది, రేకులు వేసుకున్నారు, రేకులు పోయింది. ఇప్పుడు చిన్నగా బిల్డింగ్లు కట్టుకున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ పెరిగిన కొద్దీ ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నారు కాబట్టి, లేదా వాళ్ళు కూడా బిల్డింగ్ కట్టకపోతున్నారు కాబట్టి మమ్మల్ని ఎయిర్ పోస్ట్ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. బస్తీ వాళ్ళను పొమ్మని గిమ్మని, కానీ 260 గజాలు తీసేస్తా, 100 గజాలు తీసేస్తా, 70 గజాలు తీసేస్తాను అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు. కానీ 2 నెలలు అంటారు, 3 నెలలు అంటారు, ఇంకా టైం అయితే ఫిక్స్డ్ చేయలేదు. కాబట్టి మాకు అందరికీ భయం ఉంది, ఎప్పుడైనా కానీ పోతే అంటారు. కాబట్టి పబ్లిక్ అంతా భయం కొద్ది ఉన్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి పోకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడనే ఉండేటట్టు చేయాలని బస్తీ వాళ్ళ అందరి మళ్ళీ ఎయిర్ పోస్ట్ కాక కంటోన్మెంట్ ఇళ్ళకి ఎయిర్ పోస్టులు వచ్చింది సార్. ఎయిర్ పోస్టులు వచ్చి ఇళ్ళకి వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసుకొని వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు అవన్నీ తీసుకొని వాళ్ళకు ఒక నోటీసు వాళ్ళు పంపించారు. ఎయిర్ పోస్టులు వచ్చారు, వాస్తవానికి చెప్తే కంటోన్మెంట్లు రాలే, ఎయిర్ పోస్టులు వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళతో మేము ఉన్నాము. ఒక 5 ఇళ్ళ కాడ, ఓ 10 ఇళ్ళ కాడ ఇచ్చి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి అయితే ఇంతవరకు ఎవరు రాలే. ఇంతకుముందు 2 ఛానల్ వచ్చినాయి, ఆ ఛానల్ కూడా రిపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వచ్చిళ్ళు, మీరు కూడా తీసుకొని పోతున్నారు. కాబట్టి గోడ అప్పుడు గోడే ఉండేది, ఎప్పుడు పోయిందండి గోడ, ఎప్పుడు తయారైందండి శంషాబాద్ ఎయిర్ పోస్ట్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన కానీ అప్పుడు ఈ గోడ వచ్చింది. గోడ వచ్చి 1 ఇయర్ అవుతుంది. అంతకుముందు గోడ లేదు, ఏం లేదు, ఖాళీ ఉట్టి ప్లేస్ ఉండే. వచ్చే విమానాలను కూడా మాకు కనబడేది ఇంట్లో వండుకున్నా కూడా. ఇప్పుడు అప్పుడు విమానాలు వచ్చేటప్పుడు భయపడేది అందరు పబ్లిక్. ఇప్పుడు ఆ భయం ఏం లేదు, విమానాలు వెళ్ళిపోయినాయి. ఎప్పుడో ఒకసారి వస్తుంది విమానాలు, వచ్చిపోతాయి. కాకపోతే మమ్మల్ని తీసేయక ముందు ఇక్కడ ఎయిర్ పోస్ట్ దగ్గర ఉందని హైదరాబాద్ కూలిపోయిన హెలికాప్టర్ గురించి మాకు ఈ బాధ పెడుతుంది. కాబట్టి అక్కింపేట ఎయిర్ పోస్ట్ ఉంది, ఆ ఎయిర్ పోస్ట్లో అక్కడ పెట్టండి కావాలంటే. అక్కింపేట ఎయిర్ పోస్ట్లో విమానాశ్రయం వచ్చేటట్టు పోయేటట్టు ఆ పని చేయండి. మళ్ళీ ఇక్కడ ఎందుకు, ఏం శంషాబాద్ పెట్టినా ఆల్రెడీ. అక్కింపేట ఎయిర్ పోస్ట్ పెడితే మాకు కూడా బాధ ఉండదు, మంచిగా ఉంటుంది. మా పబ్లిక్ అందరికి మేలు చేయాలని మీ ఛానల్ ద్వారా మీ ఎయిర్ పోస్ట్ అథారిటీ వాళ్ళకి మేము విన్నపించుకుంటున్నాం. అన్న తీకే పైసలు వస్తే ఫస్ట్ మమ్మల్ని బొమ్మంటే మేము పోతాను కూడా, మీరు చెప్పినట్టు మేము వింటాం. కానీ మాకు ముందు ఇస్తారు, మాకు ఇండ్లు ఇచ్చి మమ్మల్ని మంచి సౌకర్యం, అక్కడ నీళ్ళది, కరెంటుది, అన్ని డ్రైనేజ్ అన్నీ ఇస్తేనే మేము ఆడిపోతాం. అన్నీ ఇచ్చేసి మాకు ఇండ్లు చూపించి మాకు ఇంటి తాళాలు ఇస్తేనే అప్పుడు ఇక్కడికి వెళ్ళి కదిలే ఉంది. లేకపోతే మేము ఇక్కడ కదలం, మా ప్రాణాలు పోయినంత వరకైనా ఈ బస్సులోనే ఉంటాం, అది మాత్రం గ్యారంటీ. అంటే పర్మిషన్ వాళ్ళు చెప్పలేదు, ఒకప్పుడు చెప్పిళ్ళు పర్మిషన్ ఇచ్చిళ్ళు, ఏదో నడిచింది. ఇప్పుడు పర్మిషన్ లేదు, గీపించలేదు, ఎవరి ఇష్టం వాళ్ళే. మన ప్రేమ కొద్ది కట్టుకున్నారు అంతే సార్, వాళ్ళైతే ఇయ్యలేదు, ప్రేమతో కట్టుకున్నాం. కాబట్టి అంతేవరకే మాకు ఎవరు ఆపలే, ఎవరు ఇంతవరకు ఇప్పుడు కూడా ఎవరు ఆపుతలేరు. ఇప్పుడు మీ ఏరియా చూస్తాం, ఒక ఇల్లు కడతారు కదా, ఆ ఎక్కడ ఆపుతలేరు సార్. మేము 40 సంవత్సరాలు దాటిందండి. నోటీసులు ఇచ్చారంట, మాకు కూడా తెలియదు, మేము ఊరికి వెళ్ళాము. తెలిసి మా ఇక్కడ ఉండ లీడర్ అన్నకి ఇచ్చిర్రంట. అది ఏం తెలవలేదు సార్, ఎక్కడికని ఏంది ఏం సంగతి అని ఏం తెలవలేదు. ఒకరికొకరు ఇట్లా రావటం, మీడియా వస్తే మాట్లాడటం, ఇంతవరకే గాని మాకెవరు వచ్చి ఏం చెప్పలేరు. ఎటు పోమండి, మేము చచ్చిపోతాం, మా ప్రాణాలే పోతాయి. మాకు ప్రాణాలే పోతాయి కానీ మేము ఏడికి పోయేది లేదు.
అంతే. మేము ఏడికి పోతాం? మేము గవర్నమెంట్కి ఏం చేయాలని మా మా బాధ వాళ్ళు ఆలోచించాలి. ఇట్లా మేము ఇప్పుడు ఏడికి పోతామండి? మాకు బతుకు తెరువు ఏడే ఉన్నది. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, మా పిల్లలు పెద్దగా అయిపోయారు, మేము ఏడే ఉన్నాం కాబట్టి మాకు అట ఏడికి వెళ్ళే పని లేదు, మేము ఏడే ఉంటాం. ఏదన్నా అయితే మా ప్రాణాలు తీసే అప్పుడు తీసుకెళ్ళాలి, ఎయిర్పోస్ట్ పోవాలి. మా పేరు లక్ష్మణ. మేము వచ్చి 35 ఏళ్ళకి ఎక్కువ అయిపోతుంది, 35 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇన్నేళ్ళ బట్టి మేము ఏదో కూలో నాలో చేసుకొని సంపాదించుకున్నాం. మేము ఇప్పుడు తీసేస్తామంటే మా పరిస్థితి ఏంది బిడ్డ? మేము ఆగమయ్యేటోళ్ళమే కదా. మా పరిస్థితి ఆగముంది, కూలినాలు చేసుకొని తిండి తినక మేము ఉంటున్నాము. ఇప్పుడు తీసేస్తామని వస్తే మేము ఏడ పోవాలి? మేము ఏడుండాలి? మాకు ఆధారం ఏం లేదు. మాకు 3 ఆడపిల్లలు, మా 3 ఆడపిల్లల పెళ్లి చేసే వరకే మాకు సరిపోయింది. మేము బయట ఏడ కొనుక్కున్నాం, మేము ఏడ కొనుక్కోవాలి, మేము ఏడ వెళ్ళిపోవాలి. మాకు ఏదైనా ఆధార ఉంచులు తీసేయండి. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల వరకు అన్నట్టు ఇచ్చిరమ్మ పర్మిషన్? మాకేం పర్మిషన్ ఇవ్వలే బిడ్డ. 30 ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి పోతుంది అంటారు. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మరి ఆ రోజు నేను పర్మిషన్ లేని ఎలక్ట్రిస్తారు కొడుక తీసేయద్దు. ఎవరేమనలే బిడ్డ, ఎవరేమనలే. ఉన్నోళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకున్నాం, లేనోడు గదే రేకుల కొంపలు ఉంటున్నాం మేము. మరి ఇప్పుడు వచ్చి మేము తీసేస్తామంటే మాకేముంది? ఇక మేము చచ్చిపోవాల్సిందే, మాకు ఇంకేం ఆధారం కూడా లేదు. సావాల్సిందే, మాకు ఇంకేం ఆధారం లేదు. ఒకవేళ వచ్చి తీసేసే పరిస్థితి ఒక 2 ఫ్లోర్ల నుంచి 2 ఫ్లోర్లు తీసేస్తాము అంటే ఏం చేస్తారు? 2 ఫ్లోర్లు తీసేసి ఇలా 2 ఫ్లోర్ల కన్నర్ కొడుక రేపు మొత్తానికే పెడతా అంటారు. ఇలా 2 ఫ్లోర్లు అంటే సరే అంటాము, రేపు మొత్తానికే తీసేస్తామంటారు. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు ఆనాడు మేము 2 ఫ్లోర్లు తీసేసినట్టు మీరు ఏం చేశారు, ఇవాళ కూడా ఏం చేయలేరు అంటారు. అప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది. మాది తీసేయద్దు బిడ్డ, మా ఏరియా మాకు కావాలి, మా ఏరియా మాకు చుట్టూ ఉండాలి. ఇక మాకు ఇంకా వేరే వద్దు, మాది తీసేయద్దు. యాదగిరి. ఇప్పుడు 92 నుంచి ఇక్కడనే ఉంటాను నేను. అంటే దాదాపు 35 సంవత్సరాలు దాటిపోయింది. చిన్న నోటీసులు ఈ మెయిన్ రోడ్ పంటే అక్కడ దాకా ఇచ్చిందట, ఇక్కడ దాకా మా దగ్గర అయితే రాలే. అంటే ఇక్కడికి వచ్చేవరకు అయిపోయింది అన్నారు, మళ్ళీ రాలేదు. వాళ్ళు వచ్చి ఏదో పొమ్మని వెళ్ళగొడితే ఎక్కడ పోతే మేము జాగ్రత్త భూమి అమ్ముకొని వచ్చి ఇలా కట్టుకొని ఉన్నాం. ఊర్లో మొత్తం వదులుకొని వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ పోతాం మేము? అంటే ఎన్ని ఫ్లోర్ల వరకు అన్నట్టు ఇచ్చారు? మాకు ఎన్ని ఫ్లోర్లని ఏం చెప్పారు? ఒకరో నుండి మొత్తం పోతాయని అంటారు, ఒకరో 3 ఫ్లోర్లు పోతాయి అంటారు. అసలు ఒక్కదానికొకటి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎయిర్పోర్ట్ ఏం లేదు. ఈ ఎయిర్పోర్ట్ ఉండగా అప్పుడు ఎయిర్పోర్ట్ ఉండగా మేము కట్టుకోలే. అప్పుడు మామూలుగా చెక్కలు గుడిసెలు, రేకులు చుట్టూ రేకులు కొట్టుకొని మీద రేకులు వేసుకొని ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ పోయిన కాడికే మేము ఇక్కడ పొజిషన్ అనేది గట్టిగా నిలబెట్టుకొని ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చి పోతే అంటే ఇక ప్రాణాలు తప్పి ఇంకోటి వేరే ఏం మాట లేదు. ఇక ప్రాణాలు వదులుకోవాలి, ఇది పోవాలంటే ప్రాణాలు వదులుకోవాలి. ఎంత దూరం వరకు ఉండొచ్చు, ఎంత దూరం వరకు ఏది క్లారిటీ చెప్తలేరు, ఎన్నిళ్ళ వరకు చెప్తలేరు, ఏది చెప్తలేరు. పోతే అని వచ్చి చెప్పిపోతాను. అంటే ఇప్పుడు గోడ నుంచి ఇంత దూరం వరకు ఉండాలి, అంత దూరం ఏం చెప్తలేరు, అదేం చెప్తలేరు. వాళ్ళు చెప్పే మాట అది. అది ఎక్కడ ఏడుదా పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి. ఎయిర్పోర్ట్లో అంటే అప్పుడే మీరు పర్మిషన్ ఇవ్వద్దు. ఎవరు ఆపలే, ఎవరు రాలే, ఎవరు ఆపలే. అప్పుడే చెప్తే మీరు కట్టొద్దు, ఇక్కడ వేయొద్దంటే మరి మీటర్లు ఇచ్చిండ్రు, నల్లలు ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ ఇచ్చేటప్పుడు మరి మీరు పోతాయని ఇవ్వకుంటే అప్పుడే మేము కట్టడానికి పని చేసుకుంది కదా. ఇంకేమైనా కొనుక్కొని పోయిన పిల్లలు లేకపోతే ఇంకెక్కడైనా కొనుక్కొని అక్కడనే సెటిల్ అయిపోతుంది కదా. అన్ని కరెంట్ బిల్ నాకు 4 మీటర్లు ఇచ్చిండ్రు. 4 మీటర్లు ఉన్నాయి, 2 నల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. ఈ నంబర్ కూడా వేసిపోయాను, ఏసీపీ నంబర్ కూడా వేసిపోయాను. 2 ఫ్లోర్లే ఉంది మాది. నాకే నోటీస్ అయితే నా దగ్గర రాలే. నోటీస్ చుట్టుపక్కల ఎవరు కంట్రోల్మెంట్ అని ఒకరు అంటాను, సెంటర్ నుంచి అని ఒకరు అంటాను. ఎక్కడికి వచ్చినా తెలియదు. అది మాకు నోటీస్ మాకు రాలేదు కాబట్టి మేము తెలియదు. శ్రీనివాస్. ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇదే బస్తీలో. అవును, వచ్చేసి పర్మిషన్ అని లేదన్నా నోటీస్ అయితే ఇచ్చి పంపించారు వాళ్ళు. పర్మిషన్ అని నేను చెప్పలేదు, అది ఎయిర్లైన్స్ వాళ్ళు పంపించారు. అది ఎయిర్లైన్స్ వాళ్ళు, ఎయిర్పోర్ట్ అయితే మాకు కంటోన్మెంట్ వాళ్ళు గిట్ట చెప్పలేదు ఇదివరకు, ఎయిర్లైన్స్ వాళ్ళు గిట్ట చెప్పలేదు మాకు. నోటీస్ అయితే తీసుకున్నాం, మరి ఇంకైతే రాలేదు వాళ్ళు. ఎవరు చేయలేదు ఇప్పుడైతే, ఇంతవరకు మాత్రం ఎవరు చేయలేదు. టైమింగ్ ఏం లేదన్న దాంట్లో నోటీసులో. నా దగ్గర నుంచి చూపించమంటే చూపిస్తాను. దాంట్లో మెన్షన్స్ ఏం చేయలేదు నోటీసులో. మాక్సిమం దాదాపు ఇచ్చిండొచ్చు ఒక
300 మంది దాకా ఇచ్చిండొచ్చు 300 బిల్డింగ్ నోటీసులు. అంటే ఇట్లా బిల్డింగ్స్ పెద్ద 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ వచ్చి ఒక 20 మెంబర్స్ వచ్చి హెయిర్ లైన్స్ వాళ్ళు వచ్చి 20 మెంబర్స్ చూసి ఫోటో తీసి దాని నుంచి మళ్ళీ సబ్మిట్ చేసి పంపించారు మాకు నోటీస్. మార్కింగ్స్ ఏమైనా చేసిరా? చేయలేదు మార్కింగ్ చేయలేదు. ఇంతకుముందు కంటోన్మెంట్ వాళ్ళు చేసారు రోడ్ కోసం, అదైతే ఆగిపోయింది అప్పటికే. దాంట్లో లేదు నోటీస్లో లేదు అన్న, నోటీస్లో లేదు అందులో, నోటీస్లో నోటీస్ చూస్తుంటే చూడండి. నమస్తే నమస్తే. మీకు నోటీసులు వచ్చినాయా? నోటీస్ ఇచ్చిర్రు. నోటీసులు ఇస్తే ఏందని చూస్తే ఏముంది, కంటోన్మెంట్లో ఏమైనా కాగితాలు గీదాలు ఉంటే కంటోన్మెంట్ చూపించాడు. మాకు కాగితాలు లేదు ఏం లేదు, 50 సంవత్సరాలు మేము ఉండబట్టి ఏం లేవు. మేము 3 ఫ్లోర్లు వేసినాం. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చేపలేదు, కంటోన్మెంట్ ఎవరు చేపలేదు. ఇప్పుడేమో వచ్చి మొన్న చెకప్ చేసుకొని పోతారు. వస్తాం ఏం చేసినట్టు మేము కొలుసుకొని పోతామంటే కొలుసుకొని పోరు అని చెప్పినాము. కొలుసుకొని పోరు అని చెప్పినాము. తర్వాత నోటీసు మన పోస్ట్లో వచ్చి పంపించారు. వచ్చి చెక్ చేసి చూసినాం. చూస్తే ఇట్లా వచ్చింది. ఇక వస్తే ఇక పబ్లిక్ వాళ్ళు ఆర్డర్ చేసినాం. అది ఏం చెప్తలేరు. ఇన్ని ఫ్లోర్లు అన్ని ఫ్లోర్లు అని ఏం చెప్తలేరు. ఏది అది ఏం చెప్తలేరు. నీ తీస్తామా ఉంచుతామా అన్నట్టు ఏం చెప్తలేరు. దగ్గర 50 సంవత్సరాలు మొత్తం అవి గుడిసెలు ఉండే, గుడిసెలు రేకులు అయినాయి. రేకులు పోయి ఇంత 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 పిల్లలు ఉన్నారని ఇంత 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 కట్టుకున్నాము. మరి అప్పుడేం చేసిండు? అప్పుడు వచ్చేది ఆపాలి కదా. అప్పుడు కంటోన్మెంట్ వాళ్ళు అయినా లేకపోతే ఎయిర్పోర్ట్ వాళ్ళు అయినా ఇప్పుడు 24 గంటలు తిరుగుతున్నారు బండ్లు వేసుకొని. కమ్సంగా వచ్చి ఆపాలి కదా. ఏది ఆపలే, ఏది చెప్పలేదు. ఇప్పుడు సడన్ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. ఏం పరిస్థితి ఏముందన్న, వస్తే చూద్దాం, వస్తే ఏం చేయాలన్నా చేస్తాం. పబ్లిక్ అంతా తిరగబడతాం. ఏమైతే ఏమైతే చూద్దాం. మరి అదే ఉంది కదా. ఇప్పుడు చూసేదామంటే తిరగబడతాం. మేము 50 ఏళ్ళకు ఏం చేసిండు? 50 సంవత్సరాలు మాకు మట్టి తిని మట్టి బుక్కిన విడ అంతా ఏముండే ఏం లేకుండే. ఇదంతా మట్టి 10 ఫీట్ల మట్టి పోసుకున్నాం. గోడ అవతలికి ఉండే, గోడ ఈ సంవత్సరం జరుపుకున్నారు. పెద్ద పాత గోడ ఉండే, పాత గోడ తీసేసి స్థలం ఉంటే ఇక్కడ స్థలం ఉంటే కట్టుకున్నారు. మరి కట్టుకున్నప్పుడు ఏం చేసిరు? 24 గంటలు తిరుగుతాప్పుడు ఏం చేసిరు? ఇప్పుడు సడన్ గా తీసేస్తాం పోతాయి అంటే ఎట్లా? అది ఏం చెప్తలేరు. ఇంత దూరం అంత దూరం అన్నట్టు ఏం చెప్తలేరు. ఇప్పుడు నాకు తెలిసి 4-5 ఇచ్చారు. అందరు మొత్తంలో అయితే ఇవ్వలేదు. మాకు 3-4 ఇచ్చారు అంతే. ఇక అక్కడ పోలీసులు ఎందుకు ఇట్లా ఏమి ఇచ్చారో తెలియదు కానీ అల్లనగర్లో 2-3 ఇచ్చారు. ఇక్కడ మాకు 2-3 ఇచ్చారు. ఏం చెప్పలే. ఇంకా ఇది ఈ టైం ఆ టైం అని ఏం చెప్పలే. ఐటీ కొలుసుకుంటున్నాము అని అన్నారు. కొలుసుకోరు అన్నాం అంతే. అంటే ఇది మొన్న అప్పుడు ప్లేన్ క్రాష్ అయింది కదా అహ్మదాబాద్, దాని తర్వాత నుంచి ఇప్పుడు ప్లేన్ ఖరాబ్ అయిందంటే వాళ్ళది తప్పది. ఎవరిదో పాత ప్లేన్ పెట్టుకొని ఏదో నడిపించుకుంటూ పోతుంటే ఇప్పుడు అది ప్లేన్ అయినా మమ్మల్ని పాస్ చేస్తారా? అది ఏమైనా చేంజ్ చేసుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము మీరు వెళ్ళిపోరు అంటే ఎట్లా వెళ్ళిపోతాం? 50 సంవత్సరాలు మేము ఉండవట ఇక్కడ. చిన్న పిల్లల్ని వేసుకొని మట్టి అంతా 10 ఫీట్ల మట్టి పోసుకుని ఉన్నాం ఇక్కడ. ఏం లేదు, తిరగబడతాం అంతే. పానాలే మాది. తిరగబడు ఒకటే తప్ప వేరేది ఏం లేదు ఆప్షన్. నమస్కారం. మీకు నోటీసులు వచ్చినాయమ్మా ఇక్కడ సైడ్? వచ్చినాయండి. ఎప్పటి వరకు పర్మిషన్ ఇచ్చారమ్మా మీకు? అది తెలియదు కానీ నోటీస్ అయితే వచ్చింది మాకు. ఏమని చెప్తున్నారు అసలు? నోటీస్ వచ్చి మీకు తీసేసి మొత్తం బిల్డింగ్ తీసేస్తామంటున్నారా? అంటే అట్లా అని ఏం చెప్పలేదు. మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? కంట్రోల్మెంట్ ఇచ్చిందా మీకు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ వాళ్ళు పక్కకు ఉన్న ఇండ్లకు ఆ లైన్ కట్ సైడ్ ఇచ్చిరట. వాళ్ళు మీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసి కట్టుకున్నారు, ఈ ప్రూఫ్ ఏముంది మాకు చూపియండి అని అన్నారంట. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళే వచ్చి అదేం చెప్పలేదండి. ఇంకా ఏం చెప్పలేదు. ఏమి ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఇంతవరకు మాకేం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకపోతే ఎత్తున్న భవనాల వరకు ఇస్తున్నారని అన్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అదేది తెలియదు మాకు. తెలియదు, ఇంకేది తెలియదు అండి మాకు. ఇచ్చి అంతే.
అంటే తీసేస్తాము అదేం చెప్పలేదు, లేదు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ మరి తీసేయాల్సిన పరిస్థితి వస్తే ఉన్న వాళ్ళ ఇక్కడ పబ్లిక్ పరిస్థితి ఏంది? ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంకా ఏముంటుంది, మాకు ఇదే ఆదేరు. ఈ బస్తీ ఏర్పడి 50 సంవత్సరాలు అయిందంట. మా అమ్మ నాన్న వాళ్ళు మేము ఇక్కడే పెరిగిన, మా పిల్లలు అంతా మేము ఇక్కడే ఉన్నాం. ఇంక ఇక్కడే మాకు ఇంకా ఎక్కడ బయటకు వెళ్ళడం అంటూ తెలియదు మాకు. అంతా ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. బోయినపల్లిలో మార్కెట్లో ఆడవాళ్ళు గంపలు మోసేవాళ్ళు, మగవాళ్ళు అమ్మాలి పని, ఆడవాళ్ళు కొంతమంది ఇళ్ళల్లో పని. ఈ మొత్తం లేబర్ ఏరియా మాది. మొత్తం కూలి పనికి వెళ్ళే వాళ్ళే కానీ గరిబోళ్ళు అంటూ ఏం లేరు. కాకపోతే ఏంటంటే 35 గజాలు కాబట్టి ఇప్పుడు 3 పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. ఆ 35 గజాల్లో ఒక రూము ఒక బాత్రూమ్ అంతకంటే ఎక్కువ రాదు మాకు. అందుకని ఇట్లా ఇల్లు కట్టుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇల్లు కట్టుకున్నాం. అదే 100 గజాల స్థలం ఉంటే 4 రూమ్లు వేసుకుంటే 4కి 4 రూమ్లు ఉంటాయి. మాకు వేసుకోవాల్సిన అవసరం లేదు, మాకు హైట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు. అది 35 గజాలు కాబట్టి పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళు ఉన్న స్థలంలోనే వేసుకోవాలి కదా మాకు. అందుకనే వేసుకున్నాం మేము. అందరికి అంతే ఉందామా? అందరి అదే 35 గజాలు, 35 గజాలు అంతే మొత్తం అవే. సో ఇప్పుడు బిల్డింగ్ ఎంత వరకు ఉన్నాయమ్మా? ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ వరకు? అంటే సెకండ్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా వేస్తున్నారు, వేసేవాళ్ళు వేస్తున్నారు. అంటే కట్టేటప్పుడు కానీ ఎవరు వచ్చి ఏం లేదు, ఏం జరపలేదు. అంటే అంతకుముందుకు ఎయిర్పోర్ట్ శంషాబాద్ వెళ్ళక ముందుకు ఎవరు కట్టలేదు. అప్పుడు ప్లేన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఊరుకున్నారు. అక్కడ పోయింది కాబట్టి కట్టుకున్నారు జనాలు, లేకపోతే కట్టకపోతుండే. కానీ ఎవరే కానీ ఆపలేదు, చెయ్యలేదు. అందరు కట్టుకుంటున్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి. ఎక్కడ పోతారు? ఫ్యామిలీ ఉన్న దాంట్లోనే ఉండాలి కదా. అందుకే కట్టుకున్నాం బిల్డింగ్లు. లేకపోతే ఆ 35 గజాల్లో ఒక రూమ్లో ఒక బాత్రూమ్, 3 పిల్లలు ఎక్కడ ఉంటారు? పెళ్ళిళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అందరికి ఇయ్యలేము. వేస్తేనే 2 ఫ్లోర్లు వేస్తే కింద తల్లిదండ్రులు ఉన్న పైన కొడుకులు ఉంటారు. అట్లా అని కట్టుకున్నాం మేము. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు నుంచి సార్. 30 సంవత్సరాలు. మీరు చూసిరా అమ్మా 30 సంవత్సరాలు అప్పుడు ఎట్లా ఉండే బిల్డింగ్స్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు బిల్డింగ్ లేవు సార్, ఉట్టి రేకులు ఇళ్ళు. ఇళ్ళలోకి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయాయి. నీళ్లు బాగా గుంటల్లో ఉండే ఇళ్ళు. ఆ గుంటల్లోకి వెళ్ళి ఆ నీళ్ళల్లోనే వండుకొని తిన్నాము, వండుకొని పనులకి వెళ్ళాము, వండుకొని అన్నీ చేసుకుంటా పోయాము. ఎత్తిపోసుకుంటా అంతా మోరి నీళ్ళల్లోనే తిరిగాము రోడ్ల మీద. అప్పుడు ఎవరు రాని వాళ్ళు ఇవాళ వచ్చి కొంచెం ఇప్పుడు పిల్లలు అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించుకున్నాం, ₹1-2 సంపాదించుకున్నాం. కష్టపడి కట్టుకున్నాము. కష్టపడి కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మేము కూల కొట్టేస్తాం, మీరు ఇంతే పర్మిషన్ అంతే పర్మిషన్ అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు ఎటు వెళ్ళిపోవాలి, ఏం చేయాలి? సో ఎంతవరకు పర్మిషన్ అన్నారమ్మా? ఎన్ని ఫ్లోర్ల వరకు అన్నట్టు ఏం చెప్పారు? పర్మిషన్ ఏమి ఇవ్వలేదు సార్ ఇక్కడ. లేదు. అంటే ఎన్ని ఫ్లోర్ల వరకు ఉండొచ్చు, ఎన్ని ఫ్లోర్లు తీసేస్తామని ఏం చెప్పలేదు? అట్లా ఏం చెప్పలేదు. ఎందుకంటే కట్టేటప్పుడు ఆపమని చెప్పలేదు. ఇప్పుడు తీసేస్తామని మాత్రమే అంటున్నారు, ఒక్క మాటే అంటున్నారు. అది పట్టాలు ఇస్తామన్నారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు పట్టాలే ఏమి లేవు, మళ్ళీ కూలగొట్టేస్తామని అంటున్నారు. ఇట్లయితే కష్టం కదా మరి. అది మాది. మీరు తీసేస్తే కానీ ఒకవేళ తీసేయాల్సిన పరిస్థితి వస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కానీ మనం చెప్పాలి. గవర్నమెంట్కి అడుగుతాం అంతే. తీసేస్తే మేము ఎట్టుపోవాలి? ఇప్పుడు ఎంత డబ్బు పెట్టి కట్టిస్తున్నాము, మీకు తెలియదు ఏం లేదు. మీరు వాళ్ళు కూడా కట్టిస్తున్నారు ప్రతి చేట. కట్టడానికి ఎంత అవుతుంది? అప్పటి నుంచి ఇప్పుడు కష్టపడి కట్టించుకున్నది ఇప్పుడు కూలగొట్టేస్తే చేతిలో రూపాయి లేదు, ఉన్నది పోతే రోడ్ల మీదకి రావటమే తప్పితే మాకు ఇంకేముంది చెప్పండి? తల్లుల పిల్లలు అందరం రోడ్ల మీదకి రావటమే కదా. మేము ఇక మాకేం పరిస్థితి కదా. రోడ్ల మీదకి వచ్చి మేము ఇంకా వెళ్ళి ఆయన పేరు ఏంది రేవంత్ రెడ్డి గారి కాడ కూర్చోవాలి వెళ్ళి, అంతే, ఇంకేం లేదు. అంటే టోటల్ ఇల్లు మొత్తం అయితే తీసేస్తామంటున్నారా? లేకపోతే ఇల్లు మొత్తం అయితే అనలేదు. ఫస్ట్ ఫ్లోర్, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే ఉంచుతామని, 3వ ఫ్లోర్ తీసేస్తామని అంటున్నారు. ఇప్పుడు 3 మగపిల్లలు ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 మగపిల్లలు కష్టపడ్డాం, మేము కష్టపడ్డాం తల్లిదండ్రులమే. ఇప్పుడు 3 మగపిల్లలకైతే రూములు కావాలి కదా. మా దగ్గర ఉన్న సంపాదన మొత్తం ఈ బిల్డింగ్ మీద పెట్టాము. ఇంకా విడిగా వెళ్ళటానికి ఎక్కడా లేదు కదా. వేరే కొనుక్కోవడానికి కూడా లేదు మాకు. ఇదే బిల్డింగ్ మీద పెట్టాం, ఏడే కట్టుకుంటున్నాం, ఏడే ఉంటున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ ఎటు పోవాలి? ఇక కదిమ వాళ్ళు ఎటు పోవాలి? అట్లా అని మా బాధ. అదే కదా మరి ఇప్పుడు బాధ మాది కూడా. అట్లా తీసేద్దానే చెప్తున్నాం. అది మేము ఎటు పోతామండి? ఎటు పోలేము కదా. తీసేస్తే ఎటు పోతాం? ఇప్పుడు చుట్టుపక్కల పనులకైతే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ దగ్గర ఇక్కడే ఉన్నాయి. ఎటు దూరంకి అయితే మేము వెళ్ళాలి. ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి వరకు పిల్లలు కానీ తల్లులు కానీ అందరం ఇక్కడే బతికాము. బతికిన ఏదో ₹1-2 పోగేసుకున్నాం, కట్టుకుంటున్నాం ఇప్పుడు పిల్లల కోసం అని. ఇప్పుడు సడన్గా వచ్చేసి మేము కూలగొట్టేస్తాం, మాకు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఎటు వెళ్ళిపోతాము? వెళ్ళలేం కదా. అది మా బాధ.
ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం మీరు ఈడ? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే ఉంటున్నాం ఇక్కడ. మీరు చిన్న ఉన్నప్పటి నుంచి సో మరి ఈ ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టిరమ్మా మీరు? ఏర్పాటు ఎప్పుడు కట్టిరు మనకు తెలుసా, ఉన్నప్పుడే కదా ఉన్నాయి కదా అందరూ ఉన్నారని మేము అప్పటి నుంచి మేము ఉన్నాం పిల్లలు. మేము అక్కడ భూమి జాగా అమ్ముకొని వచ్చుకొని సొంతం ఇదే కట్టుకొని ఉన్నాం. ఇదే 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 ఇది ఎయిర్పోర్ట్ అక్కడ శంషాబాద్ పోయింది అన్నారు కదా, ఇక అక్కడ పోయిన కాంచి మేము కట్టుకున్నాం సార్. లేకపోతే అట్లా ఉంటే మనం కట్టుకోకపోతుంది కదా మనం. ఇక అక్కడ పోయిన చేత మనం ఇక అందరం కట్టిన మాకు పిల్లలు ఉన్నారు కదా, మగ పిల్లలు ఉన్నారు, ఇల్లు మేము వేసుకున్నాం. ఇక అందరం వేసుకొని ఇక్కడనే బతున్నాం, అంత లేవర్ పని చేసుకొని. నా కొడుకు ఆచిమని కావాలంటాడు, నా కోడలు ఇళ్ళలో పని పోతుంది. ఇక నేను నాకు నడుము నొప్పి వచ్చి ఇంటికన్నా ఇట్లనే ఉంటుంది సార్. ఇక ఏది పని ఏం లేవు, పిల్లలు చదువుకుంటారు ఇక్కడనే బతున్నాం. ఎక్కడైనా పోతాం, ఇక అంతా అమ్ముకొని వచ్చినాం. ఇప్పుడు మాకు ఇది పోతేనైతే ఏం లేదు సార్. ఊరి పోతే ఇక ఎక్కిరిస్తారు మమ్మల్ని అందరూ, ఏం లేకుంటే వచ్చేసినాం. అక్కడి నుంచి రెండే కట్టుకున్నాం సార్, రెండే కట్టుకున్నాం. ఏమి ఇవ్వలే మాకు, అందరు కట్టుకున్నట్టు మేము కట్టుకున్నాం. మొన్న కట్టిన ఇదే ఇల్లు, ఇదే మాది. ఎంత చూడు పండుకుంటే నలుగురు పండుకుంటే మాకు లేనేలేదు. నువ్వు జాగా చూస్తే అయ్యో ఎట్లుంటారు అమ్మ అని మీరు అంటారు. 100 గదాలు కావు మాకు, ఎంత కాదు 50 గదాల కంటే మాకు ఏం లేదు, అంతకంటే ఎక్కువ చూద్దాం. ఆ గంటలోనే మేము బతున్నాం అందరం, కుటుంబం అంతా ఒక దాంట్లోనే బతున్నాం. అది చూస్తా నిన్న మొన్ననే ఆ ఇల్లు కట్టుకున్నాం. పిల్లలు పెద్ద పెరిగిరు కదా, పిల్లలకు మాకు ఎట్లా అని వచ్చి బతాను అంతే. మాకు ఇంకే చెప్పలే, ఇక అందరికి ఇట్లా వస్తారు, ఇట్లా మాట్లాడించి పోతుండ్రు. కానీ ఇక మేము ఉంటేనైతే మాకు ఏం లేదు, అదూరమే లేదు మాకు. ఇక ఎక్కడ చేస్తారో మరి ఎక్కడో ఇక్కడ మేము లేదు, వాళ్ళు ఎట్లా వచ్చిరో. కానీ ఇప్పుడు అయితే వాళ్ళు ఇట్లా అంటారు కానీ సారు మాకేమన్నా ఉందా, ఏం కదా ఎవ్వరు రాలే మాకు దగ్గరికి, ఎవ్వరు రాలే. వస్తే మనం కడతామా మనం ఎప్పుడన్నా? మనం ఎప్పుడు కట్టాం కదా ఇట్లా, మనకు వస్తే ఇక అందరు కట్టుకుంటారు కదా అని మేము కట్టేసాం. ఇక ఇప్పుడు అంటాడు మా భయం అయితే మేము ఎక్కడ పోవాలి సార్, మాకు ఎక్కడ ఏం చేస్తారో మరి. ఇక దేవునికి ఎరక, ఇక వాళ్ళకే ఎరక. ఇక మరి మాకైతే ఎక్కడ ఆధారం లేదు, మాకైతే ఏం లేదు సార్. ఏం చేస్తారో ఎట్లా తీసేస్తాడో ఆయనకి ఎరక. మేమైతే ఈ నుంచి అయితే పోము సారు, మేము పిల్లలు జల్లాలం ఇక్కడనే బతున్నాం. మాకు ఏం లేదు, ఇంతేమో నిశ్చయం వేసుకొని సావాలి. కానీ మాకు ఊళ్ళో పోయినా ఏం లేదు, ఎక్కడ పోయినా మాకు ఏం లేదు అసలే. అందుకే అంటున్నా అంతే సార్. ఒకవేళ తీసేస్తే గానీ మీరు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం ఉన్నారు రేవంత్ రెడ్డి, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇక లోకం ఎట్లా చెప్తే మేము అట్లా ఏం చెప్తాం సార్. మాకు మేము లేదు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇంతమంది మేము అందరం ఎత్తరే కదా ఆయన వచ్చిండు కదా, లేనిది ఎట్లా చెప్పు. ఇవ్వాలి ఇవ్వలే మాకు, ఎవ్వరు రాలేదు, నోటీసే రాలే మాకు. ఏమో మీది పోరు తీసేస్తామని కొందరు అన్నారు, 3 పోర్లు వస్తే తీసేస్తామని అని అన్నారు. కానీ ఇక గంతే అన్నారు. కానీ ఇంతవరకు ఇక ఏం లేదు మా దగ్గర, గంతే ఇక మేము అన్నది. ఇక వాళ్ళు రాలేదు సార్. ఇక మనకి ఇక అదంతా అన్నారు, 3 వస్తే తీసేస్తానంటే అప్పుడు చెప్తేనే మేము కాలాలు పోసినాం, సెపరేట్ తీసిపోయాం అనగానే. ఇక అందుకు మళ్ళీ అన్నాక మన పైసలు నాశనం చేసుకోవడానికి అక్కడెక్కడన్నా కొన్నా అయిపోవనుకున్నాం, సెపరేట్ కోకున్నాం. ఇప్పుడు నిన్న మళ్ళీ వస్తారు, అందుకే అంటున్నాం.